హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇండియన్ ఎకానమీలో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇవాళ మీకు టీచ్ చేస్తాను. బట్ ఇందులో కూడా చాలామంది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, గవర్నమెంట్ బడ్జెట్ ఈ పదం మనం చాలా సార్లు వింటూ ఉంటాం. మన ఇంటికైతే మనం ఎలాగైతే మనకి ఆదాయం ఎంతొస్తుంది, ఖర్చు ఎంతవుతుంది, దేనికెంత ఖర్చవుతుంది, దేనికెంత ఆదాయం వస్తుంది, ఎటువైపు నుంచి ఎంత ఆదాయం వస్తుందని ఎలా అయితే మనం వేసుకుంటామో, గవర్నమెంట్స్ కూడా దే కేటగరైజ్ రెవెన్యూ అండ్ ఆల్సో ఎక్స్‌పెన్సెస్ ఇంటూ డిఫరెంట్ బకెట్స్. అదెలా చేస్తారు? ఏ దేన్ని ఏ బకెట్ కింద వేస్తారు? దేన్ని ఏ కేటగరీలో పెడతారు? అనే విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. సో, బ్రాడ్‌గా వి కెన్ కాల్ ఇట్ గవర్నమెంట్ బడ్జెట్. సో, ఈ గవర్నమెంట్ బడ్జెట్‌ని మనం కేటగరైజ్ చేస్తే ఎట్ ఎ బ్రాడ్ లెవెల్ వి కెన్ పుట్ ఇట్ అండర్ 2 హెడ్స్. ఒకటి రెవెన్యూ బడ్జెట్, రెండవది క్యాపిటల్ బడ్జెట్. ఈ పదాలు చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడే కన్‌ఫ్యూజన్ వస్తుంది. కన్‌ఫ్యూజన్ నేను చాలా సింపుల్‌గా మీకు క్లారిఫై చేస్తాను. అండ్ బడ్జెట్‌లో మీకు 2 ఉంటాయి కదా! ఒకటి ఆదాయం, రెండవది ఎక్స్‌పెన్సెస్. సో, రెవెన్యూలో మనకి రిసీప్ట్స్ అంటే వచ్చేది. ఎక్స్‌పెన్సెస్ అంటే పోయేది. సిమిలర్‌గా వి హావ్ క్యాపిటల్ బడ్జెట్‌లో కూడా వి హావ్ బోత్ రిసీప్ట్స్ యాస్ వెల్ యాస్ ఎక్స్‌పెన్సెస్. సో, సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. కన్‌ఫ్యూజన్ ఏమీ లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది మనం తీసుకుంటే, గవర్నమెంట్ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచించండి. గవర్నమెంట్ చేతిలోంచి మనీ వెళ్తుంది అనుకోండి, ఇట్ ఈస్ ఎక్స్‌పెన్స్. గవర్నమెంట్‌కి మనీ చేతికి వస్తుంది, ఇన్‌ఫ్లో వస్తుంది అంటే అది రిసిప్ట్. అది రెవెన్యూ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు. అయితే రెవెన్యూ రిసిప్ట్‌కి, క్యాపిటల్ రిసిప్ట్‌కి, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌కి, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కి తేడా ఏంటి? దిస్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఇక్కడ కన్‌ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్ మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాం. రైట్. సో, ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేను క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ అంటే అర్థం ఏంటో చెప్తాను. క్యాపిటల్ అర్థమైపోతే రెవెన్యూ చాలా చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో, పే ఫుల్ అటెన్షన్ హియర్. వెనెవర్ యూ హియర్ ద వర్డ్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఇట్ ఇండికేట్స్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అనే పదం మీ మైండ్‌కి రావాలి. క్యాపిటల్ అనే పదం ఎప్పుడైనా ఇక్కడనే కాదు. మీరు ఎక్కడ చూసినా సరే క్యాపిటల్ అనే పదం కనిపిస్తే మీకు లాంగ్ టర్మ్ అని దృష్టిలోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పెట్టడానికి మనకు అవసరమయ్యే మూలధనాన్ని మనం ఏమంటాం? క్యాపిటల్ అంటాం. మూలధనం, క్యాపిటల్ బిజినెస్ పెట్టేది షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ 10, 15 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకునే మనం బిజినెస్ పెడతాం. అలాంటి దానికి మనం పెట్టే పెట్టుబడి మూలధనాన్ని కూడా క్యాపిటల్ అని అంటారు. సో, క్యాపిటల్ అనే పదం ఎప్పుడు కనిపించినా లాంగ్ టర్మ్ అనేది మీ మైండ్‌లో పడాలి. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, బిఫోర్ వి గెట్ ఇంటూ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్, అండర్‌స్టాండ్ ఫ్యూ వర్డ్స్ కాల్డ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ అంటే అర్థం ఏంటి? లయబిలిటీస్ అంటే అర్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అసెట్, వాట్ ఈస్ అన్ అసెట్? తెలుగులో చెప్పాలంటే మనకి ఆస్తి అని తీసుకుంటాం. లయబిలిటీ తెలుగులో మనం అప్పు అనుకుంటాం కదా! ఆస్తి, అప్పు. అంటే మనకి ఆదాయాన్ని తెచ్చి పెట్టేది అసెట్. మన దగ్గర ఆదాయాన్ని తిరిగి తీసుకునేది లయబిలిటీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ యూ ఆర్ ఎన్ ఇండివిడ్యువల్, మీరొక ఇండివిడ్యువల్ అయితే, ఓకే. మీరొక ఇండివిడ్యువల్ అయితే, లెట్స్ సపోజ్ యూ బై ఎ పీస్ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ కొన్నారనుకోండి. ల్యాండ్ మీరు కొన్నారు. అది మీకు అసెట్టా? లయబిలిటీయా? క్రిస్టల్ క్లియర్ అసెట్. అది మీకు ఆస్తే కదా! సరిపోయింది. ఇది ల్యాండ్. అలాగే మీరొక లోన్ తీసుకున్నారనుకోండి. లోన్. లోన్ మీకేమవుతుంది? లయబిలిటీ. ఎందుకు? మీరు తిరిగి చెల్లించాలి. ఆస్తి కొనేటప్పుడు ఆస్తి మనకి తిరిగి ఆదాయాన్ని ఇస్తుంది. అది రేపొద్దున పెద్దదై మనకి ఆదాయాన్ని ఇస్తుంది, ఆదుకుంటుంది. లోన్ తీసుకునేటప్పుడు ఈ క్షణానికి మీ దగ్గర మనీ వస్తుంది కానీ, మీరు దానికి తిరిగి చెల్లించాలి. సో, కాబట్టి లోన్ మీకు లయబిలిటీ అవుతుంది. ల్యాండ్ అనేది అసెట్ అవుతుంది. మనం ఇప్పుడు ఒక బ్యాంక్ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిద్దాం. ఇఫ్ యూ ఆర్ ఎ బ్యాంక్, ఒక బ్యాంక్ పరిభాషలో బ్యాంక్ ఒక లోన్ ఇచ్చిందనుకోండి. బ్యాంక్‌కి మనం లోన్ అసెట్ అంటామా? లయబిలిటీ అంటామా? ఒకసారి థింక్ చేయండి. లోన్‌లు ఇవ్వడం అనేది బ్యాంక్ యొక్క పని. లోన్‌లు ఇవ్వడం ద్వారానే, ఇచ్చే లోన్ పైనొచ్చిన వడ్డీ ద్వారానే బ్యాంక్ మనీ ఎర్న్ చేస్తుంది. కాబట్టి బ్యాంక్ పరిభాషలో బ్యాంక్‌కి లోన్ అనేది అసెట్. డిపాజిట్ తీసుకోండి. డిపాజిట్స్ అనేవి ఇప్పుడు నాకు డిపాజిట్ ఏమవుతుందో ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ఎ డిపాజిట్ టు మీ? నేను మనీ డిపాజిట్ చేయడం వల్ల ఏమవుతుంది? దానికి కొంత వడ్డీ కలిపి తిరిగి నాకొస్తుంది. సో, కాబట్టి నాకు డిపాజిట్ అనేది అసెట్.
మరి బ్యాంక్‌కి డిపాజిట్ ఏమవుతుంది చెప్పండి? లయబిలిటీ. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు సేకరించిన డిపాజిట్స్ పైన వడ్డీ కలిపి బ్యాంకు తిరిగి ఇవ్వాలి మనకి. కాబట్టి బ్యాంక్‌కి డిపాజిట్ అనేది లయబిలిటీ, లోన్ అనేది అసెట్. మనకి లోన్ అనేది లయబిలిటీ, డిపాజిట్ అనేది అసెట్. అలాగే ల్యాండ్ అనేది కూడా అసెట్. సో, అంటే అసెట్‌కి, లయబిలిటీకి డిఫరెన్స్ తెలియడం కోసం మీకు ఇది చెప్పాను. ఇది అర్థమైతే క్యాపిటల్ రిసీప్ట్స్, క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్ మీకు అర్థమవుతాయి. అందుకోసం అసెట్ అంటే ఏంటి? లయబిలిటీ అంటే ఏంటి? అనే యాస్పెక్ట్‌ని ఇక్కడ నేను టచ్ చేశాను. నౌ లెట్స్ మూవ్ ఇంటూ ద నెక్స్ట్ కాన్సెప్ట్. అసెట్ లయబిలిటీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్, క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒకసారి చూద్దాం. లెట్స్ బిగిన్ విత్ క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి మొదలు పెడదాం. వాట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్? 2 పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 2 కనిపిస్తున్నాయి కదా! ఒకటి రిసిప్ట్. రిసిప్ట్ అనే పదం మీకు కనిపిస్తుంది. రిసిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? రిసిప్ట్ అనే పదం మీకు కనిపిస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ఇట్ లైక్ దిస్. క్యాష్ ఈజ్ ఇన్‌కమింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తున్నాం కదా మనం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది లోపలికి వస్తుంది. రిసిప్ట్ అనే పదం వాడాం కదా! మనీ మన దగ్గరికొస్తే అంటే గవర్నమెంట్ అకౌంట్‌లోకి మనీ వస్తుంటే అది రిసిప్ట్. ఓకే. అది క్యాపిటలా, రెవెన్యూ అని నేను చెప్పలేదు. మనీ వస్తే రిసిప్ట్. క్యాష్ ఫ్లో ఇన్‌సైడ్ వస్తే రిసిప్ట్. క్యాష్ బయటికెళ్తే ఎక్స్‌పెన్సెస్. సో, ఫస్ట్ మనీ వస్తుందా లేదా అనే యాస్పెక్ట్ చూస్తాం. వస్తే అది రిసిప్ట్ అయిపోయింది. అది క్యాపిటలా కాదా తెలియడానికి ఒక టెస్ట్ ఉంటుంది. క్యాపిటల్ రిసిప్ట్ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించండి. మనీ చేతికొస్తుంది. మనీ చేతికి రావడానికి 2 మార్గాలున్నాయి. 2 మార్గాలున్నాయి. చాలా మార్గాలున్నాయి. నేను 2 మార్గాలు చెప్తున్నాను అందులో. ఒక మార్గం ఏంటంటే బై సెల్లింగ్ అసెట్. మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ల్యాండ్ అమ్మేసి క్యాష్ తీసుకొచ్చాం. క్యాష్ వచ్చింది చేతికి. కానీ ఈ కార్యక్రమంలో ఏం పోయింది? ఒక అసెట్ అనేది పోయింది. అంటే బై లూజింగ్ యాన్ అసెట్ యూ కెన్ గెట్ క్యాష్. అలాంటి దాన్ని మనం క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. అలాంటి దాన్ని మనం ఏమంటాం? క్యాపిటల్ రిసిప్ట్. There is another way. There is another way money comes in. By creating a liability. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. బై క్రియేటింగ్ ఏ లయబిలిటీ అని అర్థం ఏంటి? లోన్ పెట్టి అప్పు తీసుకొని కూడా మనీ తెచ్చుకోవచ్చు. దాన్ని కూడా మనం క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వాట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్? ఇఫ్ యూ క్రియేట్ మనీ ఆర్ ఇఫ్ యూ గెట్ మనీ ఎయిదర్ బై సెల్లింగ్ యాన్ అసెట్ ఆర్ బై క్రియేటింగ్ ఏ లయబిలిటీ. అంటే లోన్ తీసుకొని మనీ తెచ్చుకున్నా, ఉన్నది అమ్ముకొని మనీ తెచ్చుకున్నా అది క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. అంటే క్యాపిటల్ అనే పదం ఎప్పుడు కనిపించినా సరే గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ ఎయిదర్ క్రియేట్ అన్ అసెట్ ఆర్ రెడ్యూస్ అన్ అసెట్. ఇట్ విల్ ఎయిదర్ క్రియేట్ ఎ లయబిలిటీ ఆర్ రెడ్యూస్ ఎ లయబిలిటీ. క్యాపిటల్ అనే పదం కనిపిస్తే అసెట్ క్రియేషన్ గానీ, లయబిలిటీ క్రియేషన్ గానీ, అసెట్ రిడక్షన్ గానీ, లయబిలిటీ రిడక్షన్ గానీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలా జరిగితేనే అది క్యాపిటల్ అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ రిసిప్ట్ అన్నాం కదా! రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం చేతికి మనీ వస్తుంది. మనీ ఎలా వస్తుంది చేతికి? నా దగ్గర ల్యాండ్ ఉంది. ల్యాండ్ అమ్మితే కదా నాకు క్యాష్ వస్తుంది. లేదా అప్పు తీసుకుంటే క్యాష్ వస్తుంది. నేను లోన్ పెట్టి అప్పు తీసుకున్నా క్యాష్ వస్తుంది. నా దగ్గర ఉన్న ల్యాండ్ అమ్మినా క్యాష్ వస్తుంది. సో, ఈ 2 క్యాపిటల్ రిసిప్ట్స్. ఇప్పుడు సిమిలర్‌గా క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి మీరు. నేను చెప్తాను. మీరు కూడా పారలెల్‌గా ట్రై చేయండి. క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్ ఒకసారి చూద్దాం. సేమ్ లాజిక్ వాడండి. ఇంకేం వద్దు. క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం మళ్ళీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ అనేది ఏంటి? ఏది క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ కింద గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది? ఫస్ట్ మనం చూడాల్సిన వర్డ్ ఏంటి? ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? మనీ బయటికెళ్తుంది. అంటే గవర్నమెంట్ చేతి నుంచి మనీ అనేది బయటికి వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. క్యాష్ బయటికి వెళ్తేనే అది ఎక్స్‌పెన్స్ అవుతుంది. అది రెవెన్యూ ఎక్స్‌పెన్సా? క్యాపిటల్ ఎక్స్‌పెన్సా ఎలా తెలుసుకోవాలి? క్యాపిటల్‌కి ఇప్పుడే చెప్పాను టెస్ట్. క్యాపిటల్‌లో అసెట్ క్రియేషన్ గాని, అసెట్ రిడక్షన్ గాని, లయబిలిటీ క్రియేషన్ గాని, లయబిలిటీ రిడక్షన్ గాని జరుగుతాయి. ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ కదా! అంటే క్యాష్ బయటికి వెళ్ళాలి. క్యాష్ బయటికి వెళ్ళాలి అంటే 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి బై క్రియేటింగ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన దగ్గరున్న క్యాష్‌తో అర్థమవుతుందా? తన దగ్గరున్న క్యాష్‌తో ఒక ఇండస్ట్రీ పెట్టింది. ఒక కొత్త పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ స్టార్ట్ చేసిందనుకోండి.
అసెట్ క్రియేట్ అయింది కదా మనకి. కానీ క్యాష్ ఖర్చయిందా? ఖర్చయింది. మనీ ఖర్చయిపోయింది. కానీ అసెట్ క్రియేట్ అయింది. సో, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఆర్మీ వాళ్ళకి ఒక పెద్ద కొత్త రకం గన్స్ కొనేసి ఇచ్చింది. అగైన్ యూ హావ్ క్రియేటెడ్ ఎన్ అసెట్. ఒక వస్తువు మనం క్రియేట్ చేసాం. లేదా రోడ్లు వేసింది. అసెట్ క్రియేట్ అయింది. రోడ్డు కూడా ఒక అసెట్టే కదా! క్రియేట్ అయింది. మనీ ఏమైంది? ఖర్చయింది. ఒక డ్యామ్ కట్టింది. అసెట్ క్రియేట్ అయింది. మనీ ఖర్చయింది. అది ఎటువంటి ఎక్స్‌పెన్స్ అంటాం మనం దాన్ని? క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ అంటాం. అర్థమవుతుందా? ఇలా అసెట్ క్రియేషన్ కోసం మనం ఖర్చు పెడితే దట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. ఒక ఫ్యామిలీ పరంగా తీసుకోండి. నేనున్నాను. నేను నా దగ్గరున్న డబ్బు తీసుకొచ్చి నేను ఒక ల్యాండ్‌కి కొన్నాను. ల్యాండ్ కొనేటప్పుడు ఏమవుతుంది? అసెట్ క్రియేట్ అవుతుంది. అసెట్ క్రియేట్ అయింది కాబట్టి అది నాకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ప్రస్తుతానికి ఎక్స్‌పెండిచరే. కానీ అసెట్ క్రియేట్ అయింది కాబట్టి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటాం. రెండోది చూడండి. బై రెడ్యూసింగ్ ఎ లయబిలిటీ. అంటే ఒక అసెట్ క్రియేట్ చేయడం ద్వారా మనం క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ క్రియేట్ చేయొచ్చు. రెడ్యూసింగ్ ఎ లయబిలిటీ అంటే అర్థం ఏంటి? నా దగ్గర లోన్ ఉంది. హోమ్ లోన్ ఉంది. నేను తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గరున్న క్యాష్ ఇచ్చి ఆ లోన్ నేను తీర్చేసాను. లోన్ నేను తీర్చేసాను అంటే అర్థం ఏంటి? నాకున్న లయబిలిటీ నా లోన్ కదా! ఆ లయబిలిటీ ఇప్పుడు మరి లేదు. సో, లోన్ తీర్చేయడం అనేది లయబిలిటీ రిడక్షన్. లయబిలిటీ రెడ్యూస్ చేయడం కూడా క్యాపిటల్ ఎక్స్‌పెన్సే. ఎక్స్‌పెన్స్ అని ఎందుకన్నాను? నా చేతిలోంచి మనీ వెళ్తుంది కాబట్టి ఎక్స్‌పెన్స్. క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ అని ఎందుకన్నాను? ఇట్ ఈస్ ఎయిదర్ క్రియేటింగ్ ఎన్ అసెట్ ఆర్ రెడ్యూసింగ్ ఎ లయబిలిటీ. లయబిలిటీ రెడ్యూస్ చేసినా, అసెట్ క్రియేట్ చేసినా అది క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. అసెట్ రెడ్యూస్ చేసినా, లయబిలిటీ క్రియేట్ చేసినా అది క్యాపిటల్ రిసిప్ట్. ఇందాక పేజ్‌లో మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటే, ఇక్కడ చూడండి సెల్లింగ్ ఎన్ అసెట్ అని చెప్పాను చూడండి ఇక్కడ. ఎలా గవర్నమెంట్ ఏ రకంగా అమ్ముతుంది? ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ తీసుకోండి. సెయిల్ గాని, ఇలాంటి రకరకాల గవర్నమెంట్ ఆహ్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వీటిలో గవర్నమెంట్‌కి ఉన్న షేర్స్ ఉంటాయి చూడండి. గవర్నమెంట్ యొక్క వాటా ఉంటుంది చూడండి. వాటాని అమ్మేసిందనుకోండి గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసీలో గవర్నమెంట్‌కి వాటా ఉంది. అందులో 5% వాటా, 5% వాటా గవర్నమెంట్ అమ్మేద్దాం అనుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ ఎల్ఐసీలో ఉన్న 5% వాటాని అమ్మితే గవర్నమెంట్ చేతికి మనీ వస్తుంది కదా! సో, మనీ ఈస్ కమింగ్ ఇన్. సో, కాబట్టి అది రిసిప్ట్. దాన్ని ఏ రిసిప్ట్ అని చెప్పాలి మనం? రెవెన్యూ రిసిప్ట్ అనాలా? క్యాపిటల్ రిసిప్ట్ అనాలా? క్యాపిటల్ రిసిప్ట్. ఎందుకు? బై సెల్లింగ్ ఎన్ అసెట్. వాట్ ఈస్ దట్ అసెట్ హియర్? షేర్స్. షేర్స్ కూడా అసెట్సే కదా! ఫినాన్షియల్ అసెట్స్. ల్యాండ్ అనేది ఫిజికల్ అసెట్. గోల్డ్ అనేది ఫిజికల్ అసెట్. షేర్స్ అనేవి ఫినాన్షియల్ అసెట్స్. ఈ ఫినాన్షియల్ అసెట్ అమ్మేసి గవర్నమెంట్ క్యాష్ తెచ్చుకుంటుంది. కాబట్టి అది క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. అర్థమైందా? గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుందనుకోండి. లోన్ తీసుకున్నందుకు లయబిలిటీ క్రియేట్ అయిపోయింది. క్యాష్ చేతికొచ్చింది. క్యాపిటల్ రిసిప్టే. కానీ లయబిలిటీ క్రియేట్ అయింది. కాబట్టి అది క్యాపిటల్ రిసిప్ట్. క్యాష్ చేతికొచ్చింది కాబట్టి రిసిప్ట్. లయబిలిటీ క్రియేట్ అయింది కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్. మొత్తం అయిపోయాక లాస్ట్‌లో ఐ విల్ గివ్ యూ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. అందులో అది క్యాపిటల్ రిసిప్టా, క్యాపిటల్ ఎక్స్‌పెండిచరా, రెవెన్యూ రిసిప్టా, రెవెన్యూ ఎక్స్‌పెండిచరా మనం ఐడెంటిఫై చేద్దాం. సో, క్యాపిటల్ అర్థమైపోతే రెవెన్యూ చాలా ఈజీ. అయిపోయింది కదా! దట్స్ ఇట్. ఇప్పుడు రెవెన్యూకొచ్చేద్దాం. రెవెన్యూకొచ్చేసరికి ఫస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్. మళ్ళీ సేమ్ థింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోండి. రిసిప్ట్ అనే పదం వాడాం కదా! సో, క్యాష్ ఈస్ కమింగ్ ఇన్. సింపుల్ థింగ్. ఏమీ లేదు. క్యాష్ చేతికొస్తుంది. అసెట్ ఏమీ తగ్గలేదు. లయబిలిటీ క్రియేట్ అవ్వలేదు. అసెట్ తగ్గినా, లయబిలిటీ క్రియేట్ అయినా అది రెవెన్యూ క్యాపిటల్ రిసిప్ట్ అయిపోతుంది. అవేమీ లేకుండా క్యాష్ చేతికొస్తే అర్థమవుతుందా? వితౌట్ రెడ్యూసింగ్ ఎ రిడ్యూసింగ్ ఎన్ అసెట్ ఆర్ క్రియేటింగ్ ఎ లయబిలిటీ. అప్పు తీసుకొని కాదు, ఉన్నది అమ్ముకొని కాదు. ఈ 2 కాకుండా మనకు క్యాష్ వచ్చిందనుకోండి, అది రెవెన్యూ రిసిప్ట్. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? టాక్స్ రిసిప్ట్స్. మనం కట్టే టాక్సెస్ అన్నీ ఉంటాయి. గవర్నమెంట్‌కి అది ఆదాయమే కదా! ఈ ప్రాసెస్‌లో గవర్నమెంట్ ఏమైనా అమ్ముకుందా? అమ్ముకోలేదు. అప్పు ఏమైనా చేసిందా? తీసుకోలేదు. ఒక ఇండివిడ్యువల్ మనలాంటి వాళ్ళకి తీసుకుంటే సాలరీ. సాలరీ అనేది మనకేమవుతుంది? రెవెన్యూ రిసిప్ట్ కింద వస్తుంది. అదే మనం అప్పు తీసుకొని, లోన్ తీసుకొని డబ్బులు తెచ్చామనుకోండి, మనకది క్యాపిటల్ రిసిప్ట్. నా దగ్గరున్న స్థలం అమ్మేసి డబ్బు తెచ్చాననుకోండి, అది క్యాపిటల్ రిసిప్ట్. సాలరీ తీసుకున్నాననుకోండి, రెవెన్యూ రిసిప్ట్. గవర్నమెంట్‌కి టాక్స్ ఆదాయం వచ్చిందనుకోండి, రెవెన్యూ రిసిప్ట్. వెరీ, వెరీ సింపుల్. అంతే. సో, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఆ ప్రాసెస్‌లో ఏ అసెట్ గాని, లయబిలిటీ గాని క్రియేట్ అవ్వకూడదు, పోకూడదు. అసెట్, లయబిలిటీ ఇన్వాల్వ్ కాకుండా ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ రెవెన్యూ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అసెట్, లయబిలిటీ ఇన్వాల్వ్ అయిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. మనీ వచ్చేట్టయితే రిసిప్ట్, మనీ పోయేట్టయితే
ఎక్స్‌పెన్సెస్ అంతే. మీరు ఆ ఒక్క విషయమే చూడాలి. మనీ వస్తుంది అంటే రిసిప్ట్. మనీ బయటికి పోతుందంటే ఎక్స్‌పెన్సెస్. సింపుల్. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్ ఏంటో చూద్దామా? ఎక్స్‌పెన్సెస్ అనే పదం వాడాను కదా! ఎక్స్‌పెన్సెస్ అంటే అర్థం ఏంటి? మనీ ఫ్లోస్ ఔట్. క్యాష్ ఫ్లో అనేది గవర్నమెంట్ నుంచి బయటికెళ్తుంది. లోపలికి రావట్లా. బయటికెళ్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? సాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి గవర్నమెంట్ సాలరీ పే చేస్తుంది కదా! ఈ సాలరీ పే చేసే క్రమంలో ఆర్ దే క్రియేటింగ్ ఎన్ అసెట్? నో. ఎందుకంటే ఒక బిల్డింగ్ ఏమైనా కన్‌స్ట్రక్ట్ అవుతుందా? అవ్వట్లేదు. ఒక డ్యామ్ ఏమైనా వస్తుందా? లేదు. షేర్స్ ఏమన్నా వస్తున్నాయా? లేదు. గవర్నమెంట్‌కి ఎటువంటి అసెట్స్ క్రియేట్ అవ్వట్లేదు. అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ట్రావెలింగ్ అయ్యే ఖర్చు. రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్. ఓకే. అలాగే మొత్తం ఈ ప్రజా నాయకులు, ఎంపీలు వీళ్ళందరికీ వాళ్ళ మెయింటెనెన్స్‌కి వాటికి వీటికి అయ్యే ఖర్చులు, అలవెన్స్‌లు ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్‌పెన్స్. సో, రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్‌లో మనీ బయటికి పోతుంది. ఈ ప్రాసెస్‌లో అసెట్ క్రియేట్ అవ్వదు. లయబిలిటీ రెడ్యూస్ అవ్వదు. ఏమీ జరగదు. దీన్ని మనం రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పి అంటాం. యాస్ సింపుల్ యాస్ దట్. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఐల్ టాక్ అబౌట్ ఫ్యూ రిసీప్ట్స్ అండ్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లెట్స్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఎ రెవెన్యూ రిసీప్ట్ ఆర్ ఎ క్యాపిటల్ రిసీప్ట్ ఆర్ ఎ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఆర్ ఎ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. దాని ద్వారా మనం మొత్తం ఐడెంటిఫై చేద్దాం. ఒక చిన్న రివిజన్‌లా కూడా మీకు అయిపోతుంది. ఒకసారి చూడండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇలా అనుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం మీకు పక్కన పెట్టాను. సో, ఇలా పెడదాం. ఐ విల్ టేక్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఒక్కొక్క ఎగ్జాంపుల్‌లో అది ఏంటో మనం ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్‌దొచ్చేసరికి లెట్స్ అస్యూమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి ఒక లోన్ ఇచ్చిందనుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి లోన్ ఇచ్చిందనుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లోన్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకుందాం. లెట్స్ అస్యూమ్ ఒక చిన్న అసంప్షన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ లోన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్‌లో ఆ లోన్ ఏదైతే ఉందో అది ఏమవుతుందో చెప్పండి? అది రెవెన్యూ రిసిప్టా? క్యాపిటల్ రిసిప్టా? ఎక్స్‌పెన్సెసా? ఫస్ట్ మీరొకటి చూడాల్సిందేంటి మనీ బయటికెళ్తుందా? లోపలికొస్తుందా? బయటికెళ్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్‌లో చూడండి మనీ బయటికెళ్తుందా? లోపలికెళ్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చేతిలోకెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఎక్స్‌పెన్స్ అని చెప్పి తీసుకోవాలి. వెళ్ళిపోతుంది ఎక్స్‌పెన్స్. కానీ ఈ ప్రాసెస్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అసెట్ క్రియేషన్ జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఎందుకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకోవట్లా, ఇస్తోంది. లోన్ ఇస్తోందంటే అర్థం ఏంటి? తిరిగి ఏదో రోజు ఆ లోన్ వడ్డీతో సహా వెనక్కి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ క్రియేటింగ్ ఎన్ అసెట్. ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ అసెట్. అసెట్ క్రియేట్ చేస్తుంది. మనీ ఏమో బయటికెళ్తుంది. మనీ బయటికెళ్తుంది కాబట్టి నేను ఎక్స్‌పెన్స్ అని చెప్పి రాసుకుంటాను. అసెట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి క్యాపిటల్ అని రాస్తాను. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్‌లో ఆ లోన్ అనేది క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పర్స్పెక్టివ్‌లోకి రండి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పర్స్పెక్టివ్‌లో. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పర్స్పెక్టివ్ చూస్తే మీరు మనీ వస్తుందా? పోతుందా? ఇన్‌కమింగ్. ఇన్‌కమింగ్ కాబట్టి ఫస్ట్ రిసిప్ట్ అని రాసేద్దాం. క్యాష్ వస్తుందిగా చేతికి రిసిప్ట్. ఈ ప్రాసెస్‌లో అసెట్ క్రియేషన్ గాని, లయబిలిటీ క్రియేషన్ గాని జరిగిందా? యెస్. క్రియేటెడ్ ఎ లయబిలిటీ. ఎందుకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మనీ తీసుకుంది. మళ్ళీ తిరిగి ఏదో రోజు ఇవ్వాలి. సో, లయబిలిటీ క్రియేట్ అయిపోయింది. ఇందాకే అనుకున్నాం. అసెట్ క్రియేట్ అయినా, లయబిలిటీ క్రియేట్ అయినా అది క్యాపిటల్ రిసిప్ట్ ఆర్ క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. సో, ఇట్ విల్ బి ఎ క్యాపిటల్ రిసిప్ట్. క్లియర్ అర్థమైందా? ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ దగ్గరికి రండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఈ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ దగ్గరికి మనం వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్‌లో ఫస్ట్ మాట్లాడదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ ఇంట్రెస్ట్ అనేది ఇన్‌కమింగా? ఔట్‌గోయింగా? ఇంట్రెస్ట్ అనేది ఇన్‌కమింగా? ఔట్‌గోయింగా? చెప్పండి మీరే. ఇట్ ఈస్ ఇన్‌కమింగ్ కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. వడ్డీ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ రిసిప్ట్. ఇన్‌కమ్ వచ్చే క్రమంలో ఏదైనా అసెట్ క్రియేట్ అయిందా? లేదా లయబిలిటీ రెడ్యూస్ అయిందా? అసెట్ రెడ్యూస్ అయిందా? లయబిలిటీ క్రియేట్ అయిందా? నథింగ్. ఇది వడ్డీ కదా! జస్ట్ వడ్డీ చేతికొచ్చింది. సో, యూ కాల్ ఇట్ ఎ రెవెన్యూ రిసిప్ట్. అర్థమైందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడుతున్న వడ్డీ ఏదైతే ఉందో అది రెవెన్యూ రిసిప్ట్ అది. ఎందుకంటే దానివల్ల ఏ అసెట్ క్రియేషన్, లయబిలిటీ క్రియేషన్, అసెట్ రిడక్షన్, లయబిలిటీ రిడక్షన్ జరగలేదు కాబట్టి. ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పర్స్పెక్టివ్‌లోకి రండి.
గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చేతి నుంచి మనీ వెళ్తుందా వస్తుందా? వెళ్తుంది. బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎక్స్‌పెన్స్. ఈ ఎక్స్‌పెన్స్ చేసినందుకు వడ్డీ కట్టడం వల్ల ఏదైనా అసెట్ క్రియేట్ అయిందా? లేదు. ఏదైనా లయబిలిటీ తగ్గిందా? తగ్గలేదు. అసలు కడితే లయబిలిటీ తగ్గుతుంది. వడ్డీ కడితే లయబిలిటీ తగ్గదు కదా! సో, కాబట్టి ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఎక్స్‌పెన్స్. అంటే మనం ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్‌లో థింక్ చేస్తే హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి. హోమ్ లోన్ యాక్చువల్ లోన్ అమౌంట్ అనేది క్యాపిటల్ రిసిప్ట్. హోమ్ లోన్‌కి మీరు కట్టే ఈఎంఐ ఏదైతే ఉందో, ఇన్‌ఫాక్ట్ వడ్డీ ఏదైతే ఉందో అది రెవెన్యూ ఎక్స్‌పెన్స్. మనం కట్టే వడ్డీ రెవెన్యూ ఎక్స్‌పెన్స్ మనకి. బ్యాంక్‌కి అది రెవెన్యూ రిసిప్ట్. మనం కట్టే అసలు క్యాపిటల్ రిసిప్ట్. ఈ రకంగా మనం ఆలోచించాలి. అర్థమైందా? దిస్ ఈస్ హౌ వి నీడ్ టు ఫిగర్ ఔట్. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే చూడండి. మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ ఇందాక కూడా మాట్లాడుకున్నాం. మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ అని పేరులోనే వచ్చేసింది. మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్స్ అనేది ఏమవుతుంది? రెవెన్యూ ఎక్స్‌పెన్స్. ఎందుకు వి ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ అసెట్. రెవెన్యూ ఎక్స్‌పెన్స్. రోడ్ కన్‌స్ట్రక్షన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రోడ్ కన్‌స్ట్రక్షన్ అనేది ఏమవుతుంది చెప్పండి? కన్‌స్ట్రక్షన్ అనేది ఎక్స్‌పెన్స్ కాబట్టి ఎక్స్‌పెన్స్ అయిపోయింది అందులో డౌట్ లేదు. రోడ్ క్రియేట్ అవుతుంది కదా! సో, క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. అసెట్ క్రియేట్ అయితే క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. ఓకే. సెల్లింగ్ షేర్స్. షేర్స్ అమ్మేసిందనుకోండి గవర్నమెంట్. సో, షేర్స్ అమ్మినప్పుడు మనకు క్యాష్ వస్తుందా? పోతుందా? వస్తుంది. క్యాష్ లోపలికొస్తుంది. సో, ఇట్ ఈస్ ఎ రిసిప్ట్. ఈ ప్రాసెస్‌లో ఆర్ వి రెడ్యూసింగ్ ఎన్ అసెట్? యెస్. ఒక అసెట్ రెడ్యూస్ అయిపోతుంది. షేర్స్ అనేవి కూడా అసెట్సే కదా! ఫైనాన్షియల్ అసెట్స్. అవి తగ్గిపోతాయి. అసెట్ తగ్గిపోతుంది కాబట్టి ఐ విల్ కాల్ ఇట్ క్యాపిటల్ రిసిప్ట్. ఎందుకు? చెప్పాను ఆల్రెడీ. అసెట్ క్రియేషన్, అసెట్ రిడక్షన్, లయబిలిటీ క్రియేషన్, లయబిలిటీ రిడక్షన్ ఇవి ఇన్వాల్వ్ అయ్యాయంటే అది క్యాపిటల్ రిసిప్ట్ క్యాపిటల్ అవుతుందని అర్థం. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. షేర్స్ అమ్మేయడం అయిపోయింది కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు బయింగ్ స్టేక్స్ అంటే వాటా. షేర్స్ లాగే. ఒక కంపెనీలో గవర్నమెంట్ వాటా కొనింది అనుకోండి. గవర్నమెంట్ వాటా కొనింది అంటే అర్థం ఏంటి? ఏదైనా డబ్బులు ఇస్తేనే కొనుక్కుంటాం. డబ్బులు ఇచ్చామంటే అర్థం ఏంటి? చేతిలోంచి క్యాష్ బయటికెళ్ళిపోయింది. సో, ఇది ఒక ఎక్స్‌పెన్స్. ఈ ప్రాసెస్‌లో అసెట్ ఏమైనా క్రియేట్ అయిందా? యెస్. అసెట్ క్రియేట్ అయింది. ఎందుకు? చేతిలోంచి మనీ వెళ్ళినప్పటికి షేర్స్ వచ్చాయి మనకి. షేర్స్ అనేవి రేపు పొద్దున మనం అమ్ముకోవచ్చు కదా! అది మనకి ఆస్తి కింద లెక్క కదా! సో, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. అంటే ఫిజికల్‌గా రోడ్ కన్‌స్ట్రక్షన్, డ్యామ్ కన్‌స్ట్రక్షనే కాదు. ఇలాంటివి షేర్స్ కొన్నా కూడా అది క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ కింద వస్తుంది. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర తీసుకున్న లోన్ తిరిగి తీర్చేసిందనుకోండి. దాన్నేమంటాం? లోన్ రీపేమెంట్. లోన్ వడ్డీ రీపేమెంట్ కాదు. లోన్ అసలు రీపేమెంట్. టోటల్ రీపేమెంట్ చేసేసాం. పేమెంట్ చేసేసాం. అంటే క్యాష్ చేతిలోంచి వెళ్ళిపోతుంది. క్యాష్ చేతిలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఐ విల్ కాల్ ఇట్ ఎక్స్‌పెన్స్. రైట్? దీనివల్ల ఒక లయబిలిటీ రెడ్యూస్ అయిపోయింది. లోన్ అనేది గవర్నమెంట్ లయబిలిటీ కదా! ఇవ్వట్లేదు గవర్నమెంట్ తీర్చేస్తుంది. ఆల్రెడీ తీసుకున్న లోన్ తీర్చేస్తుంది. లయబిలిటీ రెడ్యూస్ అయింది కాబట్టి క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. అర్థమవుతుందా? అలాగే ఆహ్, కొత్త లోన్ తీసుకుందనుకోండి. అప్పుడేమంటాం దాన్ని? మనీ చేతికొస్తుంది కాబట్టి రిసిప్ట్. ఓకే. లయబిలిటీ క్రియేట్ అయింది కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్. ఈ రకంగా మీరు క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఒక హ్యూమన్‌కి మన ఒక ఫ్యామిలీతో మీరు లింక్ చేసుకున్నా మీకు అర్థమైపోతుంది. ఒక ఫ్యామిలీ పరంగా టక 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి మనకొచ్చే సాలరీ రెవెన్యూ రిసిప్ట్. వస్తుంది కదా! రెవెన్యూ రిసిప్ట్. ఓకే. మనం రోజువారీ మంత్లీ అయ్యే ఖర్చులు, భోజనానికి వాటికి వీటికి అయ్యే ఖర్చులు మనీ పోతుంది. ఎక్స్‌పెన్స్. ఎటువంటి ఎక్స్‌పెన్స్? ఆర్ వి క్రియేటింగ్ ఎనీ అసెట్? నో. వి ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ అసెట్. సో, ఇట్స్ ఏ రెవెన్యూ ఎక్స్‌పెన్స్. యూ బాట్ గోల్డ్ ఫర్ యువర్ వైఫ్. మీ భార్యకి మీరు గోల్డ్ కొన్నారు. మీ అమ్మానాన్నకి గోల్డ్ కొనిచ్చారు. అసెట్. ఎందుకంటే ఫైనాన్షియల్ అసెట్ కదా! గోల్డ్ రేపొద్దున అమ్మొచ్చు. ఆస్తి క్రియేట్ అయింది. కానీ చేతిలోంచి ఖర్చయింది. చేతిలోంచి ఖర్చయింది కాబట్టి ఎక్స్‌పెన్స్ అయింది. అసెట్ క్రియేట్ అయింది కాబట్టి క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. హోమ్ లోన్ తీసుకున్నారు. మనీ వచ్చింది. రిసిప్ట్. లయబిలిటీ క్రియేట్ అయింది. క్యాపిటల్ రిసిప్ట్. హోమ్ లోన్ తిరిగి తీర్చేశారు. లోన్ మొత్తం తీర్చేశారు. లోను తీర్చేశారు. మనీ వెళ్తుంది. ఎక్స్‌పెన్స్. లయబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి క్యాపిటల్ ఎక్స్‌పెన్స్. హోమ్ లోన్ పైన వడ్డీ కడుతున్నారు. మనీ వెళ్తుంది. ఎక్స్‌పెన్స్. మనీ వెళ్తుంది కాబట్టి ఎక్స్‌పెన్స్. కానీ అసెట్ లయబిలిటీ ఏమి క్రియేట్ అవ్వట్లేదు. రెడ్యూస్ అవ్వట్లేదు. కాబట్టి రెవెన్యూ ఎక్స్‌పెన్స్.
ఇలా అన్నమాట అంతే. చాలా చాలా ఈజీ. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానేమో అంటే ఒక లేమన్‌కి కూడా ఏమి తెలియని వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఐ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు టీచ్ యూ దిస్ కాన్సెప్ట్. వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్ కానీ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు.